హరిః ఓం. మనం అష్టావక్ర గీతలో 14వ ప్రకరణంలో శాంతి చతుష్టము. శాంతిని గురించి ఒక 4 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. దేహేంద్రియాలకు సాక్షియగు త్వం పదవాచ్యుడైన జీవుడు తత్పదార్థముగు పరమాత్మను ఈ రెండింటి యొక్క లక్ష్యార్థమును తత్వమసి అనే మహావాక్యాల ద్వారా భాగత్యాగ లక్షణాల వల్ల సాక్షాత్కారము చేసుకున్న జ్ఞానికి బంధమోక్షములందు ఇచ్చయే ఉండదు. అట్టి ఇచ్చలేని వాడికి మరి చింతన ఎక్కడుంటుంది అంటే ఏమిటనమాట? ఎలా ఉంటాడు అంటే ఒక యంత్రం వలె లేక ఒక పనివాడివే నేను నాది అన్నది లేకుండానే ఆ పనులన్నీ సక్రమంగా చేసేస్తూ ఉంటాడు అతడు. ఒక జ్ఞాని అన్ని చేస్తూనే ఉంటాడు, నేను నాది అన్నది ఉండదు. ఇక చేస్తున్న పనులన్నీ సక్రమంగా సాగుతూ ఉంటాయి. ఎలాగంటే ఉదాహరణ ఏమని చెప్పారు అంటే, ఒక అతడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అప్పుడు మరొకడు వచ్చి అతను లేపి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పాడు అనుకో, ఏతోడైతే లేచి ఆ పని చేస్తూ ఉంటాడు, కానీ అది తన ఇచ్ఛాపూర్వకంగా తనకు తానే చేస్తున్న పని కాదు. రెండవ వాని ప్రేరణ చేత పని చేస్తున్నాడు. అంతేనా? వాడికి ఆ పని చెయ్యాలని కానీ చేయకూడదు కానీ ఏమో అనుకోలేదు. మరి లే ఈ పని చేయి చేసేస్తున్నాడు అనమాట. అదే విధముగా ప్రశమన చిత్తుడు కూడా భోగాలను అనుభవిస్తున్నాడు, కానీ అది తన ఇచ్ఛాపూర్వకంగా కాదు. ఏ కోరికలు లేవు అక్కడికి, కానీ భోగాలని వస్తుంటే, భోగం అంటే సుఖమే కాదు, దుఃఖం కూడా అనుభవం అన్నమాట. అన్నీ అలా అనుభవించేస్తాడు, కానీ ఇచ్ఛతో కాదు. కానీ తన ఇచ్ఛ. ఒకానొక పురుషుడు తన ఆనందంలో తాను మునిగి ఉండగా మరొక సిపాయి వచ్చి తనకి ఇష్టం లేకపోయినా సరే మెడలో ఒక గుడ్డ వేసి లాగి అతని నెత్తి మీద ఒక మూట పెట్టి పద అన్నాడనుకో, అతడు ఆ మూటను పట్టుకుని లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అట్లా లేవకపోతే సిపాయి అతను కొడతాడు కదా. ఆ భయం చేత అలా చేస్తాడే కానీ తన బుద్ధిపూర్వకంగా సంతోషంతో కోరి చేయడం లేదు. అట్లే జ్ఞాని కూడా స్వయంగా భోగమును అనుభవించడు. అయితే ప్రారబ్ధ రూప సిపాయి యొక్క ప్రేరణ వల్ల అనుభవిస్తూ ఉంటాడు. ప్రారబ్ధని ఇక్కడ ఇతను ఆదేశించి అనుభవింప చేస్తూ ఉంటుంది. అందువల్ల అతనికి నష్టం గాని లాభం గాని ఏమీ ఉండదు. విషయాల నుంచి, విషయ భావాల నుంచి శూన్యమైన చిత్తము గలవాడు అవడం చేత అతనికి విషయాల పట్ల గాని, ఆ విషయాలు తెలుసుకునేటువంటి తనలో గతపు అనుభవాల పట్ల, అంటే భావాలంటే అవే కదా, గతపు అనుభవాల నుంచి గాని ఏ విధమైన ఆసక్తి లేదు అతనికి. అలా ఉండడం చేత, ఎందుకంటే విషయాల మీద ఆసక్తి లేదు కాబట్టి దాని గురించి వాడు ఇంతకు ముందు చేరవేసుకున్న సమాచారం పట్ల కూడా అతనికి ఆసక్తి ఉండదు. ఇంతకు ముందు అది ఏదో ఎంతో గొప్పది అనుకున్నావు, గొప్పది అన్న భావన కూడా నీ లోపల ఉంది అని ఇప్పుడు అది కనిపిస్తుంది, కానీ దాని విలువలేంతని తెలుసుకున్నావు కాబట్టి ఆ భావం పట్ల గాని ఆ విషయం పట్ల గాని నీకు ఏ ఆసక్తి ఉండదు. పూర్ణాత్ముడైన వాడు నాకు విషయేచ్ఛభోగ నశించగా నేను పూర్ణాత్మ దర్శనునయ్యాను, నా నిజస్వరూపాన్ని నేను చక్కగా దర్శించుకున్నాను. అటువంటి నాకు విషయ భోగేచ్ఛ నశించగా ఇక ధనం ఎక్కడా, మిత్రులు ఎక్కడా, శాస్త్ర అభ్యాసాలు ఎక్కడా, మరియు నిధిధ్యాసాది సాధనాలు ఎక్కడా, విజ్ఞానం ఎక్కడా, నాకు దేని యందు ఆసక్తి బుద్ధి లేదు గురుదేవా, నేను నిరంతరము నిర్వికారుడనే ఉన్నాను. ఇది గురుదేవులు తను చెప్పుకుంటున్నాడు అనమాట. దేహేంద్రియాలకు సాక్షి అగు త్వం పద వాచ్యుడగు జీవుణ్ణి, దేహేంద్రియాలకు సాక్షి కదా ఈ దేహాలు. ఇప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులు ఆయా పనులు చేస్తూ ఉంటే అవి ప్రారంధవశాన ఆయా పనులన్నీ చేసుకుంటున్నాయే గాని అవి నేను కాదు, నాది కాదు అని తెలుసుకున్నవాడు అతను ఏమవుతున్నాడు, దేహ మందు ఉన్నను ఈ దేహేంద్రియ విషయాదులకి సాక్షిగా ఉంటున్నాడు కదా. అట్టి నువ్వు ఈ జీవుడు, వాడిని జీవుడు అంటారు కదమ్మా, తత్పద వాక్యముకు పరమాత్మను, ఈ నువ్వే ఆ అనంతమైన పరమాత్మవి. ఈ రెండిటి యొక్క లక్ష్యార్థమును తత్వమసి మహావాక్యాల ద్వారా భాగత్యాగ లక్షణాల వల్ల సాక్షాత్కారము చేసుకున్న జ్ఞానికి బంధమోక్షం లేదు ఇచ్చయే ఉండదు. అట్టి ఇచ్చలేని వానికి మరి చింత ఎక్కడుంటుంది? దీనికి ఎన్నోసార్లు ఉపమానం చెప్పుకున్నాం, ఎన్నో మొన్న కూడా చెప్పుకున్నాం. కుండ ఉన్నంత వరకు ఆకాశము కుండంత ఉన్నట్టుంటుందే గాని
కుండలో ఉన్నప్పుడు కూడా కుండంత కాదు ఆ ఆకాశం. ఉమ్, అంటే కుండలో ఉంది కాబట్టి కుండంత అంటాం. అలాగే దేహమందు ఉన్నను ఈ జీవుడు దేహమంత మాత్రమే కాదు. ఉమ్, దేహమందు ఉండడం చేత అతడు దేహమంత ఉన్నవాడి వలె కనిపిస్తున్నాడు అంతే. అని ఎవడు తెలుసుకుంటాడో, కానీ దీని తో బంధింపబడి ఇది మాత్రమే తాను అన్న అజ్ఞాన భావన తొలగడం చేత తన యందు ఇదుందే గాని దీని యందు నేను లేను, ఉమ్, ఉన్నను అట్టి నేను దీనితో బద్ధుడును కాను అని తెలుసుకున్నటువంటి జీవుడు తత్పర పరమ అంటే తాను అనంతుడను ఉమ్, అనేటువంటి తత్వమసి మహావాక్యాల ద్వారా భాగ త్యాగ లక్షణాల వల్ల సాక్షాత్కారము చేసుకున్న జ్ఞానికి ఏది వదిలితే తాను అనంతుడవుతాడో ఉమ్, దాన్ని తెలుసుకున్నాడు అతడు. ఉమ్, దేనిని పట్టుకోవడం వల్ల బద్ధుడు వలె ఉన్నాడో, దేనిని వదిలితే తాను అనంతుడవుతాడో అయ్యే ఉన్నా దీన్ని పట్టుకున్న బట్టి బద్ధుడుగా ఉన్నాడు ఉమ్, అని భాగత్యాగ లక్షణాల వల్ల సాక్షాత్కారము చేసుకున్న జ్ఞానికి బంధమోక్షములందు ఇచ్చే ఉండదు. ఇంకేముంది? దీని ఎట్టు దీని యందు ఉన్నట్టున్నానే గాని ఇది ఏదీనూ నేను కాదు. అట్టి నేను దీని యందు లేను. ఇది నా యందుండి నా సన్నిధాన బలం చేత వ్యవహారం చేస్తుంది ఉమ్, అని తెలుసుకున్నాడు. ఉమ్, ఇక అతనికి బంధమే లేదు కదా. లేదు. ఇక మోక్షం ఎందు కూడా ఇచ్చ ఉండదు. ఉమ్, అట్టి ఇచ్చ లేని వాడికి ఈ మధ్య చింతన లెక్క ఉంటుంది. దేని చింతిస్తాడు వాడు? ఉమ్, అని ఒక ప్రశ్న. అయితే మహావాక్యాల యొక్క లక్షణము ఎటువంటిది? మరియు లక్షణ అనగా ఏమిటి? మన కోసం వివరణ ఇస్తున్నారమ్మా. ఉమ్, అష్టావక్రుల వారు మళ్ళీ ఒక ప్రశ్న లేవదీసి ఆ ప్రశ్నకి సమాధానాలు చెప్తున్నారనమాట. అరే మహావాక్యాలు 4 ఉన్నాయి కదా, ఉమ్, వాటి లక్షణాలు ఏమిటి? ఒకవేళ లక్షణం అంటే ఏమి లక్షణాలు అవి? ఆ లక్షణం అంటే ఏమిటి? ఉమ్, అంటే వేదమునందు అవాంతర వాక్యమని మహావాక్యమని వాక్యాలు 2 ప్రకారాలుగా ఉంటాయన్నమాట. ఈ దిగువవాటి లక్షణాలు మనకు చెప్తున్నారు. స్వరూప బోధకం వాక్యం మవాంతర వాక్యం. స్వరూపాన్ని గురించి నీకు బోధ చేసే వాక్యం అది. ఆత్మ యొక్క స్వరూప బోధకముకు వాక్యాన్ని అవాంతర వాక్యం అంటారు. ఎలాగా? ఈ స్వరూపాన్ని నీకు ఇది నువ్వు అని తెలియచెప్తుంది. ఆ వాక్యం అవాంతర వాక్యము అంటారనమాట. ఉదాహరణకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న వాక్యం ఉందనుకుందాం. ఆత్మ సత్య స్వరూపమును జ్ఞాన స్వరూపమును అనంత స్వరూపము అయి ఉన్నది కనుక దీని అర్థం ఈ వాక్యము కేవల ఆత్మ యొక్క స్వరూపమును మాత్రమే నీకు బోధించుతున్నది. ఆత్మ అంటే సత్యము జ్ఞానము అనంతము అయి ఉన్నది అని గురుదేవులు చెప్తారు. ఈ మహావాక్యం యొక్క అర్థం అదే. ఈ వాక్యము కేవలం ఆత్మ యొక్క స్వరూపమును మాత్రమే బోధిస్తుంది. ఇందువల్ల దీనికి అవాంతర వాక్యము అని పేరు. అభేద బోధకం వాక్యం మహావాక్యం. అభేదమును అంటే మళ్ళీ ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ నీవు అనేటువంటి నీవు ఆ ఆత్మ ఏకమై ఉంది, భేదమే లేనిది ఏదో దానిని నీకు తెలియజేసే వాక్యాన్ని మహావాక్యం అంటారు. ఇక్కడ ఆత్మ సత్యస్వరూపము జ్ఞాన స్వరూపము అనంత స్వరూపమును అని చెప్పిన వాక్యము ఎవరు తెలుసుకున్న ఆత్మట సత్యస్వరూపమై ఉన్నదట, జ్ఞాన స్వరూపమై ఉన్నదట, అనంత స్వరూపమై ఉన్నదట అంటూ అట అని మాత్రమే తెలిసింది నీకు. అవునా? అది నేనేని నీకు తెలియలేదు. ఆ వాక్యం ఆత్మ యొక్క స్వరూప స్వభావాలను తెలియజేస్తుంది. దాన్ని అవాంతర వాక్యం అంటారు. ఇక అభేద బోధకం వాక్యం మహావాక్యం. అభేదాన్ని బోధిస్తుంది, ఆ వాక్యాన్ని మహావాక్యం అంటారు. ఉదాహరణకి అభేదమైన వాక్యం ఎట్లా ఉంది? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును అంటుంది ఈ వాక్యం. ముందేమో ఆత్మ సత్యస్వరూపము జ్ఞానస్వరూపము అనంత స్వరూపమును, అట్టి సత్య జ్ఞాన అనంత స్వరూపము నేనేను అంటుంది రెండో వాక్యం.
తర్వాత అయం ఆత్మ బ్రహ్మ. ఈ నీ ఆత్మయే బ్రహ్మము. తత్వమసి త్వం జీవుడవగు నీవు తత్ అదే అనగా ఆ పరబ్రహ్మానివే. ఈ దేహమందు ఉండి నువ్వు జీవుడవని అనబడుతున్నావే గాని నీవు అనంతుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడవే. ఈ వాక్యములు అన్నియును జీవునికి ఈశ్వరునికి అభేదములు బోధిస్తున్నాయి. కాన ఇవి మహావాక్యాలని చెప్పబడుతున్నాయి. ఇప్పుడు లక్షణావృత్తి వాటి లక్షణాలు ఎలా ఉంటాయని నిరూపిస్తున్నారు. శబ్దం యొక్క అర్థ జ్ఞానము రెండు విధాలుగా కలుగుతుందమ్మా. ఒక శబ్దం వచ్చిందనుకో దాని అర్థం రెండు విధాలుగా కలుగుతుందిట. ఒకటి అభిధావృత్తిక వృత్తి మూలము. అభిధా వృత్తి మూలము అంటే అభిధావృత్తి అంటే శక్తి అన్నమాట. శక్తి మూలము. ఉదాహరణకి మళ్ళీ మనకు అర్థం కాదు కాబట్టి ఒకానొకడు ఒకడితో ఘటమానయ అనగా కుండను తీసుకొని రమ్ము అన్నాడు. అందులో ఘట పదమునకు శక్తి కంబు గ్రీవాదులు గల వస్తువు నందుంది. ఘటం అంటే మరి అక్కడ దానికి ఒక మెడ పట్టుకోవడానికి వీలుగా అటువంటి దాన్ని ఒక దాన్ని తీసుకురా అన్నాడు అనమాట. ఆ పదానికి శక్తి కంబుగ్రీవాదులు గల వస్తువై ఉన్నదన్నమాట. అనగా కుండ ఎందు ఉన్నది పట్టుకు ఆ ఆకారంలో ఉంది కదా ఉంది. తీసుకుని వచ్చువానికి రెండో వాడు నన్ను తీసుకుని రమ్మనుచున్నాడు అను జ్ఞానము కూడా కలుగుతుంది. ఆయన నన్ను ఈ ఆకారము కలిగిన దానిని తీసుకొని రమ్మంటున్నాడు అని ఆ తీసుకొని వచ్చేవాడికి కలుగుతుంది కదా కలుగుతుంది. దానిని గురించి చూపించి దానిని తీసుకురా అని చెప్పాడు మొదటివాడు. చెప్తే ఎవడైతే దాన్ని విన్నాడో వాడు దానిని గుర్తించి దానిని నన్ను ఈయన తీసుకొని రమ్మంటున్నాడు అని తెలుస్తుంది. అవునా? కనుక అతడు ఘటమానయ అను శబ్దమును వినిన తోడని కుండను తీసుకుని వచ్చుచున్నాడు. ఒరే కుండ తీసుకురారా అన్నారనుకో వాడు గబగబా వెళ్ళి మరి ఏ పెట్టెనో ఏ కుర్చీనో తీసుకొస్తాడా? తీసుకురాడు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి నన్ను కుండ తెమ్మంటున్నారంటే ఆ కుండను తీసుకొచ్చేస్తాడు. అవునా? ఇక్కడ శక్తి అంటే అభిధావృత్తి వలన పదములకు అర్థబోధ కలుగుతుందన్నమాట. ఆ పదం యొక్క అర్థాన్ని అతడు ఏ రకంగా గుర్తు చేసుకున్నాడో ఆ గుర్తుని బట్టి ఆ వస్తువుని తెస్తున్నాడు. ఆ కుండ అంటే ఏంటో తెలియని వాడిని ఒరే వెళ్ళి కుండ తీసుకురారంటే వాడు ఏం తెస్తాడు? అభిధావృత్తి వల్ల ఇంతకు ముందు కుండ అంటే ఏమిటో వాడికి తెలిసి ఉండడం చేత ఆయన కుండ తేరా అంటే వీడు డైరెక్ట్ గా కుండ తెచ్చేస్తున్నాడు వీడు. అది అభిధావృత్తి. అర్థబోధకం కలుగుతుంది. ఎచ్చట అభిధావృత్తి వలన బోధ కలగదో అసలు లక్షణావృత్తి వల్ల బోధం కలుగుతుంది. ఒకవేళ కుండ తీసుకురారా అంటే ఆ కుండ యొక్క బోధ వాడికి లేదనుకో గుర్తు, వాడు ఆ కుండను ఎట్లా తీసుకొస్తాడు? అప్పుడు ఆ కుండను వాడు తీసుకురావాలంటే వాడికి ఏం చెప్పాలి? కుండ అంటే ఒరే ఇలా గుండ్రంగా ఉంటుందిరా, దానికి సన్నని మెడ ఉంటుంది, పైన మళ్ళీ అంచు ఉంటుంది, లోపల ఖాళీ ఉంటుంది, అలా ఉన్నటువంటి ఒక వస్తువు. ఆ వస్తువుని తీసుకురా అంటే ఆ గుర్తులను పట్టుకొని వెళ్ళి వాడు గుర్తించి ఆ వస్తువుని తీసుకొస్తాడు. ఏ వస్తువుని నువ్వు ఉంది అని తెలుసుకొని దాంతో వ్యవహారం చెయ్యాలి అంటే దానికి సంబంధించిన గుర్తులు నీ యందు ఉండాలి. ఉంటేనే కుదురుతుంది. అంటే నీ అంతా గుర్తులు లేని పని నువ్వు ఎలా చేయగలవు? అందుచేత లక్షణావృత్తి వల్ల చెప్పాలి వాడికి. సఖ్య సంబంధోహి లక్షణ, శక్య సంబంధోహి లక్షణ. శక్తిని ఆశ్రయించున్నదే శక్తి అర్థము. అనగా పదము ఏ అర్థమును బోధిస్తోందో అదే శక్తి అర్థము. ఆ పదము దేన్ని గురించి బోధిస్తోందో అదే శక్తి అర్థము అంటారు. దాన్ని బోధిస్తోంది గనక. ఒకడు ఒక గొల్లవానితో మీ పల్లె ఎక్కడండి అని అడిగాడు. వెంటనే వాడు గంగాయాం గోషయ అనగా మా పల్లె గంగలో ఉందండి అని చెప్పాడు. అక్కడ శక్తి వృత్తి వల్ల అర్థబోధ కలుగుతుందా? మరి గంగలో పల్లె ఉండడం ఏమిటి? నీళ్ళల్లో ఎక్కడైనా ఊరుంటుందా? ఉండదు. కానీ వీడు అలా చెప్తున్నాడు ఏమిటి?
వీడిలా చెప్తున్నాడేమిటి? మరి నిజంగా గంగలో పల్లె ఉంది అంటున్నాడంటే, గంగలో ఇల్లుండడానికి వీల్లేదు కదా! ఈయన ఇలా చెప్తున్నాడేమిటి అనుకుంటాడు కదా మామూలుగా. హ్మ్. హ్మ్. అంటే చెప్పాడు గానీ, వాడికి అది సరియైన అర్థాన్నివ్వలేదు. హ్మ్. ఎందుకనగా, ఇక్కడ గంగా శబ్దమునకు అర్థము జల ప్రవాహము అని అర్థము. హ్మ్. ఘోష అనే శబ్దమునకు గొల్లపల్లె అని అర్థము. అయితే ప్రవాహమునందు ఊరు ఉండటం సంభవించదు కదా! హుహు. అందువల్ల శక్తి వృత్తిని ఆశ్రయించి ప్రవాహమునందు పల్లె ఉన్నదని చెబితే అది సమంజసం కాదు కదా! ప్రవాహంలో ఊరుంది అని ఎవరైనా అంటారా? అనరు. అంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా? హ్మ్. అంటే అదే మాట దాని సూచకమైన నిజమైన అర్థాన్ని గ్రహిస్తే గంగా అంటే ప్రవాహమని కదా! ఒక నది అని. ఆ! అక్కడ ఘోష అన్న శబ్దానికి పల్లె అని అర్థమనమాట. హ్మ్. ఆ! అయితే ప్రవాహమునందు ఊరుండుట సంభవించదు. అందువల్ల శక్తి వృత్తిని ఆశ్రయించి ప్రవాహమునందు పల్లె ఉన్నదని చెప్తే అది సమంజసం కాదు. అది సరిపడదు కూడాను. అవును. అందుచేత ఇక్కడ మళ్ళీ లక్షణావృత్తిని ఆశ్రయించాలి. చెప్పారు. హ్మ్. కానీ ఏమిటో చెప్పిన దానికిను, అక్కడ మనకి తెలియబడుతున్న దానికి ఏం సంబంధం కనిపించట్లేదు. ఆ! అందుచేత మనకు అర్థం తెలీదు. హ్మ్. అయితే దాన్ని మనం లక్షణావృత్తి చేత దాని లక్షణాలను వ్యక్తీకరించి చెబితే అప్పుడు దానికి సరైన అర్థం తెలిసి నువ్వు గ్రహించగలుగుతావు. హ్మ్. ఇక్కడ గంగయందు గొల్లపల్లె ఉండునని సంభవించదు. కాన గంగా పదమునకు గంగా తీరమని అర్థమనమాట. హ్మ్. మనం లక్షణావృత్తి చేత చెప్పుకోవాలి. హ్మ్. గంగలో ఊరు ఉండడానికి కుదరదు గాబట్టి, గంగా అంటే ఆ నది. దాని తీరము, దాని ఒడ్డు అన్నమాట. హ్మ్. ఇక ఇప్పుడు గంగా తీరమునందు గొల్లపల్లె ఉన్నది. అనుతో సమంజసముగా ఉన్నది. హ్మ్. కదా! అవును. ఇది ఘోష శబ్దానికి గొల్లపల్లె అని అర్థమట. హ్మ్. ఓహో! గంగా తీరమందు గొల్లపల్లె ఉందన్నమాట హ్మ్. అని చెప్పుకోవాలి. లక్షణం 3 విధాలుగా ఉంది. ఒకటి జహజల్ లక్షణము, 2 అజహ లక్షణము, 3 జహద జహల్ లక్షణము. ఈ లక్షణాలు కూడా 3 రకాలుగా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా గుర్తించుకుంటాడు. బుద్ధి భేదాలు ఎలా ఉంటాయి అని ఆ! చెప్పడానికమ్మా. అదే. ఒకే ముక్క అదే. ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. హ్మ్. దానివల్ల అక్కర్లేని అనర్థాలన్నీ కలుగుతున్నాయి. హ్మ్. ఈ వాక్యం యొక్క సరి అయిన అర్థాన్ని ఎవడైతే వివరించి చూస్తాడో వాడు చక్కగా దాన్ని గ్రహించగలుగుతాడనమాట. హ్మ్. దానికి కూడా మళ్ళీ ఈ లక్షణాలు 3 రకాలుగా ఉన్నాయట. ఒకటి జహల్ లక్షణము, 2 అజహల్ లక్షణము, 3 జహ లక్షణము. అంటే వాచ్యార్థ మశేషతయా పరిత్యజ్య తత్సంబంధి న్యర్థాంతరే వృత్తిర్జహజ లక్షణ. అంటే ఎక్కడ వాచ్యార్థము సమగ్రముగా విడిచిపెట్టబడి తత్సంబంధము అంతరార్థమునందు వృత్తి కలుగుతుందో దానికి జహజ లక్షణము అని పేరనమాట. అంటే ఏమిటి? గంగాయాం ఘోష అన్నాడు వాడు. హ్మ్. ఇక్కడ గంగాపదమునకు గల వాచ్యార్థముకు ప్రవాహ రూప అర్థమును సమగ్రముగా వదిలిపెట్టి దానితో సంబంధము గల తీరమునందు గంగా శబ్దము లక్ష్యాన్ని చెప్పబడుతుంది. హ్మ్. ప్రవాహ రూపాన్ని వదిలిపెట్టి దాంతో సంబంధమైన ఆ గంగకు సంబంధమైన తీరము ఒడ్డు. హ్మ్. ఆ ఒడ్డు అన్నదాన్ని తీసుకుంటే అనగా గంగా తీరమందు గొల్లపల్లి ఉందన్నమాట. హ్మ్. అని వాక్యార్థం. ఆ! గంగా పదమునకు వాచ్యార్థముకు ప్రవాహమును విడిచిపెట్టి తీరమును గ్రహిస్తే హ్మ్. ఇది జహల్ లక్షణం అంటారు. కదా! గంగా అంటే ఆహా! ఆ నది అన్నాం. నది అంటే ప్రవహిస్తుంది కదా అండి! హ్మ్. కదా! నదే మరి ప్రవహిస్తుంది. హ్మ్. కానీ అక్కడ ఉంది అంటే దానిలో ఉందని అర్థం. కాదు. తీరము ఉండడానికి ఇల్లు అక్కడ ఉండడానికి వీల్లేదు కదా! హ్మ్. ఉంది అంటే నీటిలో లేదు. నీటి ఒడ్డున ఉందన్నమాట. హ్మ్. నీటిలో ఉండలేదు కదా అది. అవును. బుద్ధున్నవాడు ఇలా వివేచించి చూస్తాడు. అదే. గంగా అంటే నది ఇది ప్రవహిస్తుంది. హ్మ్. పల్లె ఉంది అంటే ప్రవహించే దానిలో ఉండదు కదా! హ్మ్. ఉండడానికి వీల్లేదు కదా! ఉంది అంటే ఓహో! ఒడ్డున ఉందన్నమాట. హ్మ్. చూసావా బుద్ధి కుశలత అని తెలుసుకుంటాడు. ఆ సూక్ష్మ బుద్ధి గలవాడు. హ్మ్. లేనివాడు ఆహా! గంగా నదిలో ఊరుందా? అదేంటో అనుకుంటాడు. అవునా? హ్మ్. ఇది అబద్ధం చెప్పిన వాడు వెధవ అనుకుంటాడు. హ్మ్.
ఇలా ఉంటాయమ్మా అర్థాలు. అదే. అందుచేత దీన్ని జహజల్ లక్షణము అని చెప్పబడుతుంది. జహత్ అంటే విడిచిపెట్టడం అన్నమాట. హ్మ్. జహల్ లక్షణం అంటే విడిచిపెట్టి దేన్ని వదలాలో దాన్ని వదిలేస్తే ఇక మిగిలి ఏది ఉన్నదో అదన్నమాట. అదే. ప్రవాహాన్ని వదిలేస్తే ఒడ్డు. ఒడ్డు. హ్మ్. గంగ యందు ఉందండి అంటే ప్రవాహాన్ని వదిలేసి ఏ పల్లె అయితే ఉండడానికి అవకాశం లేదో ఆ ప్రవాహాన్ని వదిలేసి హ్మ్. కదా, ఏ ఒడ్డును అయితే అది ఉండగలదో ఆ ఒడ్డును తీసుకోవాలి. అదే. గంగా ఉంది, ఇప్పుడు పల్లె ఉంది. పల్లె ఉంది. ఆ, అంటే ప్రవాహము ఉంది గాని హ్మ్. దాన్ని మనం వదిలేయాలి. అంతే. అవునా? హ్మ్. కాబట్టి జహత్ అంటే విడిచిపెట్టడం. హ్మ్. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టేస్తే ఉన్నదేదో అదే ఉంటుంది. హ్మ్. ఇక వాచ్యార్థ పరిత్యాగేన తత్సంబంధి నిర్ధాంతరే వృత్తి రజః లక్షణ. అంటే వాచ్యార్థమును విడిచిపెట్టగానే తత్సంబంధ అర్థము గ్రహించుటకు అజహ లక్షణము అని పేరు. హ్మ్. దీనికి మళ్ళీ ఉదాహరణ చెప్తారమ్మా. హ్మ్. ఒకానొక గృహస్థుని ఇంటిలో దండి సన్యాసులకి నిమంత్రణం ఇవ్వబడింది. ఆ సన్యాసుని తీసుకుని వచ్చి ఆ రోజు నిమంత్రణ భోజనాలు అవన్నీ పెడుతున్నారనమాట. హ్మ్. అక్కడికి వెళ్ళి ఆ దండి సన్యాసులు వెలుపల కూర్చున్నారు. ఇంతలో భోజనాలు తయారయ్యాయి. ఆ యజమాని నౌకరుతో ఎష్టిహి ప్రవేశయః అన్నాడు. ఎష్టి అంటే దండి సన్యాసులు కదా! దండం పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళు. హ్మ్. హ్మ్. స్వాములు కొంతమంది దండం పెట్టుకుని ఉంటారు కదమ్మా! కర్ర భుజానికి పెట్టుకుని పట్టుకుని. దాన్ని దండి అంటారనమాట. హ్మ్. అటువంటి సన్యాసులకి వాళ్ళు విందు పెట్టారు. హ్మ్. మీరందరూ వీధిలో కూర్చున్నారు. వంటలు తయారయిన తర్వాత యజమాని పనివారిని పంపించి ఎష్టిహి ప్రవేశయః ఆ కర్రలు పట్టుకున్నోళ్ళని తీసుకురా అని అర్థం అది. హ్మ్. అక్కడ ఎష్టి పదమునకు అర్థం ఏమిటి? కట్టె అని అర్థం. హ్మ్. అనగా కట్టెలు లోపల పెట్టు అని వాడు అర్థం ఆ! చేసుకుంది. అదంతే కదా! ఆ! మామూలుగా. అయితే కట్టెలు లోపల ప్రవేశించి తెక్కేమగుదా? ఓహో! ఆ ఇంట్లో పెట్టుకుని పట్టుకున్న వాళ్ళు రావాలి. భోజనాలు వడ్డించి కర్రలు తెమ్మరు కదా! ఆ! సఖ్యమగుదా మరి? కనుక వక్త యొక్క అభిప్రాయం అది కాదు. చెప్పిన హ్మ్. వాడి అభిప్రాయం. మరి దండము ధరించిన వారిని లోపల ప్రవేశింపచేయవలసి అని వక్త అభిప్రాయం అన్నమాట. హ్మ్. ఆ దండంలో కర్రలు పెట్టుకుని ఉంటారు కదా! అదే. ఆ దండియా హ్మ్. ప్రవేశయ్య. వారిని దయచేయమని చెప్పు అన్నాడు. హ్మ్. ఓహో! దండి అంటే కర్రలు కదా! కర్రలు తెమ్మన్నారు కాబోలు వీడు అనుకున్నాడు. వీడి బుద్ధిది. హ్మ్. కాబట్టి పాపం వాడిని కూడా మరి తిట్టకూడదు కదా! వాడి ఎంత బుద్ధి. అర్థమైతే అంతే. వాడికి అదే అర్థమవుతుంది. హ్మ్. అంచేత మరి ఇందుకొరకు ఎష్టి పదము యొక్క వాచ్యార్థమగు ఎష్టిని విడువకయే తత్సంబంధమగు పురుషుని యందు లక్షణ చేయబడింది. హ్మ్. అక్కడ కర్రలు వదిలిపెట్టలేదు. అవును. కర్రలు ధరించినటువంటి పురుషుడు. హ్మ్. హ్మ్. అక్కడ వదిలిపెట్టవలసి వచ్చింది ప్రవాహాన్ని. హ్మ్. ఇక్కడేమి వదిలిపెట్టలే. కర్రతో పాటు వ్యక్తిని కూడా. ఆ! అది జహ లక్షణం. హ్మ్. ఇక్కడేమో అజహ లక్షణం. హ్మ్. ఏంటనమాట ఎష్టిని విడువకే కర్రను దండిని వదలకనే హ్మ్. తత్సంబంధమైన పురుషుని యందు లక్షణ చేయబడింది. హ్మ్. దీనికి అజహ లక్షణము అని పేరనమాట. హ్మ్. ఒకదాన్ని వదిలితే అర్థం వచ్చేది. అసలు వదలకుండాను కూడా అర్థం గ్రహించగలిగేది. హ్మ్. హ్మ్. ఇంకా వాచ్యార్థైక దేశ పరిత్యాగేనైక దేశ వృత్తి జహద జహ లక్షణ. అంటే ఏమిటి అంటే మూడోదిది హ్మ్. జహ లక్షణం చెప్పారు. హ్మ్. అజహ లక్షణం చెప్పారు. ఇక మూడవది అనగా వాచ్యార్థం యొక్క ఏ దేశమును విడవక ఏకదేశమును గ్రహించుటకు జహద జహ లక్షణము అని పేరు. ఉదాహరణకి తత్వమసి హ్మ్. ఆ బ్రహ్మము నీవే అగుచున్నావు. ఇక్కడ తత్పద వాచ్యార్థము సర్వజ్ఞత్వాది గుణములతో కూడుకనియున్న ఈశ్వర చైతన్యమనీను. తత్ అంటే ఏమిటి? హ్మ్. అది ఈశ్వరుడు. అన్నాడు. హ్మ్. అది అది. నువ్వేరా అన్నారనుకో హ్మ్. ఒకడిని ఒకడిని పిలిచి ఒరేయ్ అది నువ్వేరా అన్నారనుకో ఏది అంటాడు వాడు. హ్మ్. అదేదో చూసి అది నేను ఎలా అవుతాను? అసలు అది నేను నువ్వు చెప్తున్నావేంటి అండు వాడు. హ్మ్.
అది అంటే ఏదో ఆ! నీకు తెలిస్తే అప్పుడు అది నేనా అనగలను. అది నీ వేరే అంటాం. హ్మ్. కానీ అది నేనెలా అవుతానండి? అది అని నాకు తెలియబడుతుంది కదా! హ్మ్. అసలు అది నేనెలా అవుతాను? అంటాడు మరి వాడు బుద్ధిని బట్టి. హ్మ్. కదా! ఇక్కడ తత్ అని పదవాచ్యార్థము సర్వజ్ఞత్వాది గుణాలతో కూడుకున్న ఈశ్వరి చైతన్యమును గురించిను. తత్ అన్నారన్నమాట గురుదేవులు. హ్మ్. దాని అర్థం అది. త్వం పదవాచ్యార్థము అల్పజ్ఞత్వాది గుణాలతో యుక్తుడు ఈశ్వర చైతన్యము. హ్మ్. తత్ అంటే సర్వజ్ఞత్వాలనే గుణాలతో కూడినటువంటి ఈశ్వర చైతన్యము. హ్మ్. త్వం అంటే అల్పజ్ఞత్వంతో కూడినటువంటి జీవ చైతన్యముకు జీవుడు హ్మ్. అని అర్థం. తత్పద వాక్యార్థమగు సర్వజ్ఞత్వాది గుణములు గల ఈశ్వరుడికిన్నూ త్వంపద వాక్యార్థముకు అల్పజ్ఞత్వాది గుణములు గల ఈశ్వరుడికిన్నూ తత్పద త్వంపద వాక్యార్థము వలన అభేదాన్వయము కుదరదు అని చెబుతున్నప్పుడే అతడు సర్వజ్ఞుడు, నువ్వు అల్పజ్ఞుడివి అంటున్నారు. హ్మ్. అట్టి ఈ అల్పజ్ఞుడివైన నువ్వే ఆ సర్వజ్ఞుడివి అంటే ఎలా కుదురుతుంది స్వామి? నేను ఆల్రెడీ అల్పజ్ఞుడు కదా! ఆయనేమో సర్వజ్ఞుడు కదా! హ్మ్. అది నువ్వే అని అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా! ఆ గుణాలే చెప్పేస్తున్నాయి కదా! అంతే. పైగా మీరు ఆ గుణాలతోటి నన్ను ఆయన్ని ఆ ఈశ్వరుడన్న ఆయన నన్ను సంబోధించారు. హ్మ్. మరి ఎలా కుదురుతుంది? హ్మ్. అంటే చూసుకో హ్మ్. అని చెప్పడానికమ్మా ఈ ఈ ఈ బోధలు. అవును. అవునండి అష్టావక్రాలు ఇలా చెప్పారండి. జనకుల వారు అలా చెప్పారండి. కదా! అక్కడ వ్యాసుల వారు ఇలా చెప్పారండి. వాల్మీకి వారు ఇలా చెప్పారండి. పలానా పుస్తకంలో అలా ఉందండి. రమణుల వారు అలా చెప్పారండి. రామకృష్ణ వారు అవన్నీ మాకు తెలుసండి. మేము అది బాగా చదువుతూనే మననం చేస్తూనే ఉన్నామండి. ఉన్నాంలే. మరి ఎలా ఉండమని వారు చెప్పారో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తేనే దాని ప్రయోజనము పొందుతాం. అవునా? అవును. ఆ ప్రయత్నం నీ లోపల కొనసాగుతుందా లేదా అని అందరూ చూసుకోవడానికి ఈ బోధలు తప్ప హ్మ్. అలా చూసుకోకపోతే ఈ బోధలన్నీ కూడా మళ్ళీ నాకు తెలుసన్న అహంకారానికి ఇది శాస్త్ర వాసనగా మారిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో. హ్మ్. శాస్త్ర వాసనగా మారడానికి కాదు శాస్త్రాలు చెప్పుకోవడం. కాదు. శాస్త్ర సారాన్ని పొందడానికి కావలసిన అర్హతల్ని పొందాలి. హ్మ్. అవి ఎలా పొందాలి అన్న సందేశాన్ని దీనిలోంచి మనం తీసుకోవాలి. హ్మ్. హ్మ్. ఆ సందేశాలు తీసుకున్నప్పుడు అస్సలు నీ అల్పత్వం నీకు తెలిస్తే, అయ్యో! ఇలా ఉన్నానా నేను? కానీ జనకుల వారు అలా లేరే. హ్మ్. గురుదేవులు ఇలా ఉండాలి అష్టావక్రుల వారు చెప్తున్నారా? మరి అలా నేను ఉన్నానా? అని నిన్ను నువ్వు మాటి మాటికి చూసుకోవడానికి చూసుకోవాలి. ఈ బోధలు అద్దంలాగా నీకు పని చేయాలి. ఆ! అంతే తప్ప భావ అర్థాలని చక్కగా వ్యాఖ్యానాలు చేయడానికి కాదు. హ్మ్. చేసుకుంటే చేసుకో. దానివల్ల నీకేం రాదు. హ్మ్. అమ్మా ఎందుకిలా చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా. ఊరికే కాలాన్ని ఇలా ఈ కథలు కాకరకాయల్లాగా చెప్పుకుంటూ వృధా చేసుకోవడానికి కాదు ఈ బోధలు. హ్మ్. కాబట్టి అలా నేనెలా ఉన్నానని ప్రతి క్షణం. అతి అతి మాటకి ఈ రోజు ఇలా చెప్పారు. మరి హ్మ్. ఈ లక్షణాలు నాకేమైనా ఉన్నాయా? అంతే. లేవా? ఒకవేళ లేవు అనుకుందాం. మరి మళ్ళీ రావా? మళ్ళీ వస్తాయి అనుకున్నాం. అలా రాకుండా ఉండడానికి నేనేం చేయాలని చెప్పారు గురుదేవులు? హ్మ్. ఓహో! లేవనుకుంటున్నావు గానీ ఇవి వస్తాయి. దానికి నువ్వేం చేయాలని చెప్పారు గురుదేవులు? ఇలా చేయాలని చెప్పారు కదా! అని ఆ సారాన్ని తీసుకోవాలి. హ్మ్. తప్ప ఈ బోధన యొక్క పలుకులను తీసుకొని ఆహా! ఓహో! అనుకుంటే అదేది నీకు ఏ ఉపయోగాన్ని ఇవ్వదు. అదే. కాబట్టి వినేవారందరూ కూడా హ్మ్. ఈ చిన్న రహస్యాన్ని తమ స్వంతం చేసుకొని ఎవరి మటికి వాళ్ళు విచక్షణ దృష్టితో నేనెలా ఉన్నాను? ఎలా ఉండాలి? అన్నదానికి ఈ బోధనని ఉపయోగపెట్టుకోవాలని మరి మరి కోరుతున్నానమ్మా. అందుచేత మోక్షాధికారి అంటే ఇలా ఉండాలి మరి. హ్మ్. మరి అలాగ ఉన్నానా లేదా అని చూసుకోవడానికి అష్టావక్కుల వారు జనకులకి చెబుతున్నట్లుగా మనకి అన్యాపదేశంగా చెబుతున్నారు. ఆ! ఎందుకంటే జనకులకి చెప్పక్కర్లేదని అష్టావక్కుల వారికి తెలుసు. తెలుసు. వినక్కర్లేదని జనకులకి తెలుసు. హ్మ్. ఓకే. నా కోసం. ఆ! ఎందుకొస్తుందిది? నువ్వు జనకుల వలె ఉన్నావా? హ్మ్. అని నిన్ను నువ్వు చూసుకోవాలి. ఆ! ఇప్పుడు
మోక్షాధికారి ఎలాంటి వాడు చెప్పారు కదా! ఏ గుణాలు కలిగి ఉంటాడు, ఎలా ఉంటాడో చెప్పారు కదా! హ్మ్. ఇప్పుడు బంధ మోక్ష ఉపాయములను సంగ్రహంగా చెప్తున్నారు. బంధాన్ని నుంచి మోక్షాన్ని పొందడానికి మరి మనకి చిన్న చిన్న ఉపాయాలు చెబితే హ్మ్, మరి మూఢులు, అజ్ఞులు, మందబుద్ధులు అన్న వాళ్ళు ఉంటారు కదా! ఆ చిన్న చిన్న ఉపాయాల ద్వారానన్నా వాళ్ళు ఆ బంధాన్ని తొలగించుకుంటారని. ఆ! హ్మ్. విషయములు యందలి అనురాగ త్యాగమే మోక్షం. హ్మ్. అనురాగమే బంధం. హ్మ్. ఇట్లు కూడా చెప్పబడుతోంది. కాబట్టి విషయాల యందు ఎంత ఎంత అనురాగం పెట్టుకుంటావో అదేనయ్యా నీకు బంధం. ఆ విషయాల వల్ల వచ్చేటువంటి సుఖాలు నీకు శాంతినిస్తాయనే భ్రమని వదులు. ఇన్ని సంవత్సరాలుగా ఎంత కాలము విషయాలని తెలుసుకుంటూ, అనుభవిస్తూ ఉన్నా ఇక చాలనేటువంటి శాంతి నీకు కలగడం లేదు. ఇంకా ఇంకా కావాలనేటువంటి ఆశ తొలగడం లేదు. అదే నిన్ను బంధిస్తుంది. కాబట్టి విషయాల పట్ల అనురాగమే ఆసక్తే. ఆ అనురాగాన్ని, ఆసక్తిని వదిలితే అది మోక్షం. హ్మ్. అంటే విషయాల పట్ల అనురాగము, ఆసక్తే బంధమయ్యా. హ్మ్. ఎందుకంటే విషయాలు ఇట్టివి. ఎప్పటికీ చాలు అనిపించవు. హ్మ్. ఇంకా అలా అని సుఖాన్ని ఇవ్వవు. కాబట్టి వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు కదా! జీవితమంతా వృధాగా ఇక దాంతోటి ఇన్ని సంవత్సరాలు గడిచింది. ఇక రేపు కూడా ఉపశమింపకపోతే, శాంతి సుఖం రాకపోతున్నా సరే వాటి వలలో నేను కావాలని దూరిపోతుంటే అదే బంధం. హ్మ్. దీనివల్ల ఏముంది? ఎందుకు? పోనీలే లేకపోతే ఏమైంది? అని గనక మాటి మాటికి విషయ త్యాగము, ఇంద్రియ విషయ త్యాగము చేస్తేనే నీకు మోక్షం వస్తుంది. విడుదల కలుగుతుంది. హ్మ్. ఆ విషయ వస్తువుల మీద రాగమే, ఇష్టమే నీకు బంధం. ఇట్లు కూడా చెప్పబడుతుంది. మానవుల బంధ మోక్షములకు మనస్సే కారణమని. హ్మ్. విషయమందు ఆసక్తమగు మనస్సు బంధమును, విషయాసక్తి రహితమగు మనస్సు మోక్షమును కలిగిస్తుంది. హ్మ్. ఒకే మనస్సు అవును. విషయములు ఎందు ఆసక్తి కలిగితే బంధం. హ్మ్. విషయములు ఎందు ఆసక్తి లేకపోతే మోక్షం. అంతే. ఇంకా అన్నీ చెప్పుకున్నాం కదా! తాళాలు, తాళం చెవులు కూడాను. హ్మ్. 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 వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అవును. బంధాలు వేసుకోనవచ్చు, బంధాలు తీసుకోనవచ్చు మనసు ద్వారా. హ్మ్. ఎప్పుడైతే సద్గురు సన్నిధానం చేత వివేకమును గ్రహిస్తుందో ఆ మనసు నిన్ను బంధాల నుంచి విడిపించి మోక్షం వైపుకి నడిపిస్తుంది. హ్మ్. 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 దాన్ని నువ్వు వాడుకుంటావు అలాగా. అవును. ఆ మనసుని మోక్షం వైపుకి వాడుకుంటావు. హ్మ్. మరి విషయాసక్తి ఉన్నవాడు ఆ మనసుని విషయాలకు వాడుకుంటాడు. వాడుకొని బంధింపబడతాడు. ఆ గురుబోధ వల్ల ఓహో! ఇది బంధహేతువా? ఇది మోక్షహేతువా? అని తెలుసుకొని ఆ మనసుని మోక్ష సాధనల వైపుకి వాడుకుంటాడు. హ్మ్. అదే మనసు నీకు మోక్ష సాధనం అవుతుంది. హ్మ్. కాబట్టి ఓ జనక ఇదియే బంధమోక్షముల యొక్క విశేష జ్ఞానము. ఇదే బంధమోక్షాల యొక్క గొప్ప జ్ఞానం ఏంటంటే ఇదే. హ్మ్. చూసారా 2 ముక్కల్లో ఏది బంధమో, ఏది మోక్షమో చెప్పారు. హ్మ్. దీనిని నువ్వు బాగా తెలుసుకో. ఈ ఒక్క ముక్క తెలుసుకోవమ్మా వేదాంగాల సారం కూడా దీనిలోనే ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. నీ మనసుని విషయాల్లో ప్రవేశపెట్టుకొని అదే ఆనందం అనుకుని అక్కడ ఆ బంధాల్లో చిక్కుకున్నా అదే మోక్షం అనుకుంటావో నిజ విషయ నిజ విషయాల యొక్క నిజ అర్థాన్ని ఎరిగి నీ బంధానికి సుఖదుఖాలకి ఏది కారణమో తెలుసుకొని ఈ బంధాన్ని వదిలించుకోవడానికి గురు వాక్యంతో కర్తవ్యమని నువ్వు దేని వైపుకు వెళ్ళి నువ్వు బంధాల నుంచి విడుదలైన మోక్షాన్ని పొందుతావో ఇదిగోనయ్యా ఈ 2 దారులు చూపించాను. ఇదిగో ఈ వస్తువు కూడా నీ దగ్గరుంది. హ్మ్. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో అలా వాడుకో. ఇక నీ ఇష్టాలతోటి నీ బంధ మోక్షాలతోటి గురువుకి ఏం పనుంది? హ్మ్. ఇదే. చెప్తాం, నీ ఇష్టం. హ్మ్. అంతే అంటున్నాడు. అలా చెయ్యవయ్యా బాబు జనక. హ్మ్. ఇదిగో ఈ రెండిటికి మనసే కారణం. హ్మ్. ఇటు వెళ్ళావా శ్రీకారణ్యంలో, గాఢాంధకారంలో, మహామోహంలో, జన్మ మృత్యువుల పరంపరలో పడిపోతావు. మనసుని లోక విషయాలు
మీదికి ఇంద్రియాలను ప్రవేశపెట్టి వాటిల్లో నువ్వు దొలుతూ ఉండడమే జీవిత లక్ష్యం అనుకున్నావా? ఇదిగో ఇది జరుగుతుంది. నీకిదొస్తుంది. హ్మ్. అలా కాకుండా వాటిని వదిలేసి ఈ జగత్తుకి, ఈ విషయాలకి, ఈ ఇంద్రియాలకి, నీ దేహానికి, నీ మనసుకి, నీకు ఏది ఆధారమై ఉన్న అనంత శుద్ధ పరబ్రహ్మమున్నదో దానిని నీకు నీ గురువు తెలియచెప్పి దాని వైపు నువ్వు ప్రయాణం ఎలాగ చెయ్యాలని నీకు నేర్పించారో ఆ వైపుకి నీ మనసును ప్రవేశపెట్టుకుంటావో ఇక ఆ తర్వాత నీకు దుఃఖమే లేనటువంటి పూర్ణ పరమానందం పొందుతావు. ఇక తర్వాత నీ ఇష్టం నాయన ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు అష్టావక్రుల వారు. కాబట్టి ఈ విషయాసక్తి తత్వబోధ వల్ల కాక అన్యమగు మరి దేని వల్ల పోదు. ఈ విషయాసక్తి ఎప్పుడు పోతుంది? ఇంక ఎన్ని ఎన్ని జ్ఞానాలు ఎక్కడెక్కడ ఎంత 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 తెలుసుకున్నా ఎన్ని ఎన్ని సంపాదించుకున్నా నీకు పోదు. విషయాల మీద ఆసక్తి పెరుగుతుందే గాని పోదు. హ్మ్. అది పోవాలంటే అసలు రహస్యమైన ఈ విశ్వకారణమైన ఈ మోహకారణమైన బంధకారమైన ఆ తత్స్వరూపమైన పరమాత్మ జ్ఞానము వల్ల తప్ప ఇక దేని వల్ల కూడా నిన్ను బంధించే విషయాసక్తి పోదయ్యా అంటున్నారమ్మా. మన తర్వాత రేపు చెప్పుకుందామా? అలాగే. ఆ, అవుతుంది. ఆ తత్పద సంపద వాచ్యార్థాలకు మరి జీవుడికిను ఆ ఈశ్వరుడికిను వాచ్యార్థంలో అభేద అన్వయం కుదరదు కదా స్వామి. హ్మ్. అయితే ఇక్కడ ఆ లక్షణాలను బట్టి మనం చెప్పుకున్నాం కదా. హ్మ్. ఆ సూక్ష్మ లక్షణాలను బట్టి చూస్తే గంగ ప్రవహిస్తూ ఉన్నను అక్కడ ఊరు ఉండడానికి కుదరదు గనక అంటే గంగ ప్రవాహాన్ని వదిలి తీరాన్ని పట్టుకుని ఆ తీరమందు ఉన్నది అని గ్రహించావు. హ్మ్. అలాగా సూక్ష్మ అర్థాన్ని వదలవలసిన దాన్ని వదిలి తెలుసుకోవాల్సినది తెలుసుకుంటే నీకు సత్యం బోధపడుతుంది. హ్మ్. ఇక్కడ ఇలాగే తత్ అన్నదానికిను త్వం అన్నదానికిను హ్మ్. లక్షణావృత్తి వల్ల సర్వజ్ఞత్వ అల్పజ్ఞత్వాది గుణాలను త్యజించి కేవల చైతన్యములను మాత్రము తీసుకుంటే సరే. ఇప్పుడు ఏమవుతుంది? రెండింటికి అభేదం. కుదురుతుంది. హ్మ్. సర్వజ్ఞత్వము ఈశ్వరుడి లక్షణము, అల్పజ్ఞత్వము జీవుడి లక్షణము. వాడి సర్వజ్ఞత్వాన్ని వీడు అల్పత్వ అల్పజ్ఞత్వాన్ని వదిలేస్తే చైతన్యం ఉంది. ఈ సజీవయోర్వేష దీవిద సత్స్వభావతో వస్తు కేవలం కదా. ఈశ్వరత్వము ఊడింది, జీవత్వము ఊడింది అవునా. హ్మ్. అప్పుడు ఏం మిగిలింది? ఏకైక సత్య చైతన్యం మిగిలింది అవునా. హ్మ్. ఇప్పుడు ఆ గుణాలను వదిలేస్తే కేవల చైతన్యము మాత్రము తీసుకుంటే ఇక అభేదమే కదా. అభేదమే. ఇక అభేదము జహత్ అజహత్ అనగా భాగత్యాగ లక్షణం వల్ల కలుగుతుంది. ఏది వదలాలో దాన్ని వదిలేస్తే ఉన్నదేదో అది మిగులుతుంది. హ్మ్. నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు హ్మ్. అవునా. అవును. ఆయన ఈశ్వరుడు అని అనుకుంటున్నావు. హ్మ్. కాబట్టి నేను జీవుణ్ణన్న భావన నిన్ను అల్పజ్ఞుణ్ణి చేసింది. హ్మ్. అతడు ఈశ్వరుడు అన్న భావన అతన్ని సర్వజ్ఞుణ్ణి చేసింది. హ్మ్. కాబట్టి ఈ అల్పజ్ఞత్వ జీవుడిని అన్న భావన వదిలేస్తే, ఈశ్వరుడు అన్న భావన వదిలేస్తే ఉన్నది ఏదో అదే ఉంటుంది. అప్పుడు భాగత్యాగ లక్షణం వల్ల కలుగుతుంది. హ్మ్. కాబట్టి తత్పద వాచ్యార్థమునందు ఏకదేశముగు సర్వజ్ఞత్వాదికమును త్వంపద వాచ్యార్థకమునందు ఏకదేశముగు అల్పజ్ఞత్వాదును తీస్తే ఇక రెండిటి లక్ష్యార్థము చైతన్యం ఒక్కటే కదా. ఒకటే. ఒక్కటే కదా మిగులుతుంది. హ్మ్. దాన్నే మనం ఎన్నిసార్లు చెప్పుకుని ఎంత బాగుంటుందో. కుక్కకు నీచమే నిన్నే గురుతుగని వెదకి నుంచేరుదున్నారు నాచన. హ్మ్. హ్మ్. ఎలా చేస్తాను? కుక్క తన యజమాని వాసన పట్టుకుని ఎక్కడున్నా వెళ్ళి పట్టేసుకుంటుంది కదా. అలాగే నేను ఏ నేను అనుకుంటున్నానో అట్టి నేను
కుక్క వంటి వాడిని అనుకుందాం. అల్పజ్ఞుడు కదా మరి. ఉమ్, అట్టి నేను మరి నిన్ను ఎలా పట్టుకోగలను? కుక్కే యజమాని వాసన పట్టుకుని తెలుసుకుంటుంది కదా! మరి నేను నిన్ను వాసన బట్టి తెలుసుకుంటా. ఉమ్, ఎలాగా అంటే, ఇదిగో ఈ దేహము జడము. అవునా? ఉమ్, అలాగే అది ఎటువంటిది? అనిత్యము, ఉమ్, దుఃఖము. ఉమ్. ఈ దేహ లక్షణాలు. అవును. నా పుట్టక ముందు లేదు, పుట్టాక కూడా ఒక్క ఒక్క ఈవేళ ఉన్నట్టు రేపు ఉండదు. మార్పులు చెందుతూ ఉంది. పైగా నశిస్తుంది. ఉమ్, కాబట్టి అసత్తు, జడము, దుఃఖము లక్షణములు కలిగినటువంటి ఈ శరీరమునందు సదా సదా దీని మార్పులను మరి దీని నశింపును ఎరుగుచున్నటువంటి నేను ఉమ్, కదూ! ఉమ్, నేను ఇంతకు ముందు ఈ అసత్తు, ఈ జడము, ఈ దుఃఖము కలిగించేది నేననుకున్నాను. ఇప్పుడు దీనిలోనే సత్, జ్ఞానము, ఆనందమే స్వరూపమైన నీవున్నావు. ఉమ్. నీవుండడం వల్లనే ఈ అసజ్జడ దుఃఖమైన నేననుకునే ఈ నేను ఉండగలిగాను. అవునా? ఆ, కానీ ఇప్పుడు నేను నిత్య లక్షణాలు కలిగిన వాడను ఉమ్, అని చెప్తే, జడము, దుఃఖము లక్షణాలు కలిగిన వాడను. నీవు మరి సత్, జ్ఞానము, ఆనందము లక్షణములు కలిగిన వాడవు. ఇదిగో నా యందే ఉన్నావు. దేహం నేను అనుకున్నా కూడా నా యందే ఉన్నావు. ఆ, ఉన్నావా లేదా? ఉన్నాం. ఆ! ఓహో! నువ్వలా ఉన్నావా? నువ్వలా ఉన్నావు గాబట్టే నేనిలా ఉంటున్నానా? నేను ఇంక నువ్వెక్కడో ఉన్నావు. నువ్వు నాకు దొరుకుతావు. ప్రార్థన చేసి, పూజించి, అర్చన చేసి, ఏదో ఏదో చేసి, ప్రదక్షిణ చేసి నిన్ను పొందాలని నానా శ్రమలు పడ్డాను. ఉమ్, కానీ ఇప్పుడు తెలిసింది. నువ్వు ఎక్కడో లేవు. ఈ నేననుకునే ఈ మేనిలోనే ఈ అసజ్జడ దుఃఖ రూపమైన ఈ నేననబడే ఈ మేనిలో సచ్చిదానంద స్వరూపమైన పరమాత్ముడనబడే నీవు ఉన్నావయ్యా. అదిగో నీ నా అసత్ జడ లక్షణాలను వదిలేసి నీ సత్ చిత్ ఆనంద లక్షణాలను గుర్తెరిగి ఇక నిన్ను పట్టుకొని నీలో చేరిపోతా. ఉం? దొరకేం చేస్తావు? ఎక్కడో దూరంగా ఉంటే కదా దొరకబుచ్చుకోవడానికి. అదే. ఇంతకు ముందు అనుకున్నాను. ఉమ్, కానీ ఇప్పుడు వెతికి వెతికి వేసారి వేసారి తెలుస్తుంది. ఇంక ఎక్కడ వెతికినా నువ్వు దొరకక అలిసి ఇక ఛీ, కుక్క కంటే హీనమైన వాడినా, ఆ కుక్కే వెళ్ళి ఆ యజమాని వాసన పట్టుకొని యజమాని పట్టుకుంటోంది. నాకా ఈ ఈ ఆత్మస్వరూపుడైన మహా గొప్పవాడివైన నిన్ను వెతికి పట్టుకోలేని ఇంత నీచున్నా అని నన్ను నేనే ప్రశ్నించుకొని విచారించుకొని చూస్తే ఉం, చూడక ఇంతకాలం ఇలా అయిపోయాను. ఉమ్, ఇక నాలోనే నువ్వు నాకు దొరికేశావు. ఏ క్షణంలో నువ్వు నాకు దొరికావో అప్పుడు నేను కానిదంతా దానికదే తొలగిపోయి నేను నీవుగా మిగిలిపోయావు. అవునా అరుణాచల అంటున్నాడు రమణుడు. ఉమ్. అవునా? అవును. అసజ్జర లక్షణాలు వదిలేశా, ఆ, సచ్చిత్ ఆనంద లక్షణాలను పట్టుకున్నా. ఉమ్, వదలవలసిన దాన్ని వదలకుండా దేన్నో పట్టుకోవాలంటే ఎలా దొరుకుతుందమ్మాయి? దొరకదు. కాబట్టి ఒకే వాక్యంలో నేను అంటే ఎవరు అని ప్రశ్నిస్తే అప్పుడు ఏది అసత్ జడము దుఃఖమో తెలిసి ఏది సత్ చిత్ ఆనందమో తెలిసిన తోడనే ఇక వదలవలసిన దాన్ని వదిలి ఉండవలసిన నీవు నీ స్వరూపాన్ని పొందుతావు. ఇక్కడే జహజల లక్షణాలు అజహల్ లక్షణాలు అన్ని వచ్చేసాయా? అన్నీ వచ్చాయి. ఆ వివేకం లేక, విచారణ లేక, తెలుసుకోలేక, తెలుసుకుందామని లేక, ఎక్కడో ఉన్నాడనుకున్న భ్రమలో ఉండి ఇదంతా సాగింది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ లక్షణాలతో చూసినా అదే కదా ప్రశ్నించక, నేనెవరినని ప్రశ్నించక, ఉమ్, నేను కాని దానిని నేను అనుకుని భ్రాంతిలో ఉండి దేవుడు ఎక్కడో ఉన్నాడని పొందగోరి వెతికి వెతికి వేసారి ఆఖరికి విసుగొచ్చి "ఛీ, ఆ కుక్క కంటే పనికిరానివాడినా నేను, అస్సలు నేను ఏమైనా సరే ఆ భగవంతుని పట్టుకొని తీరుతానని
ప్రయత్నం చేయగా ఈ ప్రయత్నంలో వదలవలసిన దానిని వదిలితే ఉన్నది నీవేనని ఆ నీవు నేనేనని నాకు తెలిసింది. హ్మ్? ఉమ్, ఇది జనక స్థితి కదూ. ఉమ్, హ్మ్. అదే అది. ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే దానికి నూతనమైన అర్థాలు వస్తుంటాయి కదా. అదే 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 పూర్తిగా మారింది సార్. అంటే ఈ మాటలు అంటే సంఘటనలు, మాటలు అవన్నీ అవే అయినా సరే దాని అర్థ అనుభవాలు మారిపోతున్నాయి. ఉమ్, హ్మ్. కాబట్టి ఇక తత్పద ఇలాగ వదలవలసిన దాన్ని వదిలితే ఉన్నదేదో అదే స్వరూపం. ఉమ్, కాబట్టి త్వంపద వాచ్యార్థముకు దేశ దే- మందు ఏకదేశముగు అల్పజ్ఞత్వాదను తొలగించుకుంటే రెండింటి లక్ష్యార్థము చైతన్యం ఒకటే కదా. ఉమ్. ఒకటే కదా. ఫస్ట్ ఉమ్. కాబట్టి దీనిని గ్రహించినందువల్ల జీవేశ్వరులకు అభేదము కేవల చైతన్యమునందు కలుగుతోంది. అవునా. అవును. ఎవడు మహావాక్యాలను భాగత్యాగ లక్షణాల వల్ల జీవేశ్వరులకు అభేదాన్ని తెలుసుకుంటాడో అతడు ముక్తుడు. ఉమ్, జీవుడనగనెవడు దేవుడనగనెవడు అని కనుక ఎవడైతే భాగత్యాగ లక్షణాల ద్వారా తెలుసుకుంటాడో అతడు మరి ముక్తుడు. అవునా. అవును. అతనికి ముక్తిని గురించి ఇంకా చింత ఏమిటి. ఏమి లేదు. ఏది కాదో అది నేను అనుకుని ఇంతకాలము అది అజ్ఞానంలో ఉన్నాను. ఇప్పుడు ఏది కాదో దాన్ని తెలుసుకుని విడిచి ఆనందుడై ఉన్నాను. ఇంకేం చేయడానికి ఏం మిగిలి ఉంటుంది. ఆ అజ్ఞాన భావన వల్ల కలుగుతున్నటువంటి విపరీతాలు ఇవన్నీ ఉమ్, అని ఇక చింతే లేదు ముక్తిని గురించి. ఉమ్. ఇప్పుడు దీనిలో ఉంటే నేను ఏమైనా బంధింపబడి ఉన్నానా. లేదు. మరి ఎంతసేపు లేను సత్యజ్ఞాన అనంత స్వరూపాన్ని నేను ఉమ్, శాశ్వతమునై ఉన్నాను, జ్ఞానమునై ఉన్నాను. ఈ దేహముకు బంధితుడు కాదు కాబట్టి అనంతుడై ఉన్నాను. ఉమ్. మరి ఇక నాకు బంధం ఎక్కడుంది. లేదు. మరి ముక్తి చింత ఎందుకుంటుంది. ఉండదు. ఇంకా ఎవరి యొక్క అంతఃకరణము సంకల్ప వికల్పాల నుండి రహితమైపోతుందో అనగా ఎవనికి లోపల నుండి ఏ విషయ వాసన స్ఫురించదో అయితే బయటికి ఉన్మత్తుడి వలె ఎవడు సంచరిస్తూ ఉంటాడో అతడే జ్ఞాని. అట్టి వానిని అట్టి జ్ఞానులే తెలుసుకొనగలుగుతున్నారు తప్ప అజ్ఞానులు తెలుసుకోలేరు. ఉమ్, ఎవరికి అంతగా ఒక్క సంకల్పం కూడా లేదు. ఏదో ఎవరో వాడి నిద్రలో ఉన్నవాడిని లేపి ఆ పని చేయి అంటే వాడు ఆ పని చేసిన వాళ్ళగా దేని యొక్క ప్రేరణ వల్లనో అలా ఆ పనులు చేస్తూ ఉంటాడే గాని అక్కడ నేను నాది అన్నది వాడికి ఉండదు. ఉమ్. అట్టి వాడి పని ఆ నిద్ర మొత్తులో ఉన్నవాడు లేచి బరువు నెత్తిన పెట్టి నడిచి అలా వెళ్తుంది. అక్కడికి వెళ్ళరా అంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఉమ్. వాడిని ఆ నిద్ర మొత్తులు వాడిని ముద్దులాగే చూస్తాం. అంతే. అలాగే ఉంటాడు. కానీ అట్టి వాడిని అట్టి స్వరూపమును పొందిన జ్ఞానులే తెలుసుకొనగలుగుతున్నారు గాని అజ్ఞానులు ఎప్పటికీ తెలుసుకొనలేరు అంటూ ఇక్కడ 14వ ప్రకరణాన్ని పూర్తి చేశారమ్మా. పూర్తి చేస్తూ ఇక అష్టావక్ర గీతలో 15వ ప్రకరణ తత్వోపదేశ వింశతికము అంటున్నారు. తత్వ ఉపదేశాన్ని తెలియచేస్తున్నారు. అష్టావక్రుల వారు అంటున్నారు, ప్రథమమున శిష్యునకు ఆత్మతత్వ ఉపదేశము చేసియును. మొట్టమొదట తను ఆశ్రయించిన శిష్యునికి ఆత్మతత్వాన్ని ఉపదేశము చేసియు అయ్యది పాపము దురావగాహమైన ఉన్నది గనక అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది గనక చాంద్యోగ్యోపనిషత్తునందు దయానిధియగు ఉద్దాలకుడు తన పుత్రుడు శిష్యుడగు శ్వేతకేతువుకి తత్వమసని మహావాక్యాన్ని దృఢబోధ కోసం మళ్ళా 9 సార్లు ఉపదేశించాడు. మళ్ళీ అదే ఎన్నిసార్లు వాడు వచ్చినా అదే ఉపదేశించాడు. ఎందుకని చెప్పాడు, ఉపదేశం ఇచ్చాడు. తత్వమసి అది నువ్వు, అది నేను, అది నేను, అది నేను, అది నేను అనుకోని తన కుమారుడైనటువంటి ఉద్దాలకుని కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి ఎందుకు తండ్రిని గురువుగా భావించి తత్వోపదేశం చెయ్యమంటే
అతడికి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. చేస్తే పాపం అతడికి అది అవగాహన చేసుకోవడం కష్టమయ్యింది. అప్పుడు అతడు శిష్యుడగు శ్వేతకేతువుకి తత్వమసి అను మహావాక్యమును దృఢ బోధ కోసము మరలా మరలా 9 సార్లు ఉపదేశించాడు. అట్లు ఇప్పుడు శిష్యుడగు జనకునికి అష్టావక్ర మునీంద్రుడు ఉపదేశించుతున్నాడు. దానికే ముందు అధికారి లక్షణాలు చెప్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటాడు. ఆ శ్వేతకేతువు అష్టావక్రుడు ఎవరు ఉద్దాలకుడు దానిలో ఒకసారి వెళ్తాడు ఆ మంత్రం పట్టుకుని కొంత చేసి నాన్నగారు ఇదే కదా అని మళ్ళీ వస్తాడు గురువు గారు అని. కాదు మళ్ళీ మళ్ళీ చెయ్యి అంటాడు. మళ్ళీ వచ్చి ఇదే కదూ అని అడుగుతాడు. లేదు మళ్ళీ చెయ్యి అంటాడు. ఇలాగ 9 సార్లు వచ్చి 9వ సారి మాత్రమే తన స్వరూపాన్ని తెలుసుకోకి రాలేదు వాడు. అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు ఉద్దాలకుడే. ఇంకా రావాల్సిన పని లేదుగా. ఏమయ్యా రాలేదు అని అడిగాడు. అడిగితే రావడానికి పోవడానికి ఎవరున్నారు గురుదేవా అయిపోయింది. చూసావా అలాగ బోధ మళ్ళా 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 అనేక అనేక రకాలుగా మనకి ఎక్కడెక్కడ తెలిసినట్టు ఉన్నా తెలీదో తెలిసిపోయింది అనిపిస్తూనే మళ్ళీ మోహంలో పడేస్తుందో అవన్నిటిని మళ్ళా మళ్ళా మరి ఉద్దాలకుడు శ్వేతకేతుకి చెప్పినట్లు నాకు తెలిసింది గురుదేవా, నాకు తెలిసింది గురుదేవా, నేను ఆ అనుభవాన్ని పొందుతున్నాను గురుదేవా అని అంటూ ఉన్నను కూడా జనకుడు మరలా మరలా బోధిస్తున్నాడు అష్టావక్రుడు. అలా బోధిస్తూ అధికార లక్షణాలు మళ్ళీ చెప్తున్నాడు. సాత్విక బుద్ధి గల ఉత్తమ శిష్యుడు సామాన్య ఉపదేశం వల్లనే ఆత్మబోధన పొందుతాడు. సహజంగా బుద్ధి సాత్వికమై సరళమై శాంతమై ఉందనుకో వాడు సామాన్య ఊరికే ఇలా ఒక మాట రూపంలో ఒక ఇలా చెప్పేసరికి అతడికి ఆత్మబోధ పొందగలుగుతాడు. అక్కడ సాత్విక బుద్ధితో నిర్మలమై ఉన్నటువంటి చిత్తం కలిగి ఉన్నాడు అతడు. అతడు ఒక్కసారి చెప్పగానే ఆత్మబోధ పొందగలుగుతాడు. అనగా కృతార్థుడు అవుతాడు అనమాట. సత్యయుగమునందు కేవలము ఓంకార మాత్ర ఉపదేశం వల్లనే ఉత్తమ శిష్యులు కృతార్థులైపోతూ ఉండేవారు. ఒక శిష్యుడు వచ్చి గురువుని స్వామి ఏమిటి ఇదంతా, నాకు ఒక మంచి ఉపదేశాన్ని ఇవ్వండి అని అడిగేసరికి ఆయన ఓంకారం చెప్పేవారు. అట్లా ఆ ఓంకార మంత్రం చేసుకునేసరికి వాళ్ళు మరి ఉత్తీర్ణులైపోతూ ఉండేవారు. మందబుద్ధి గల శిష్యులు మరణ పర్యంతము ఉపదేశమును వినుచున్నను వారికి యథార్థ బోధ కలగదు. బుద్ధి మందంగా ఉన్న వారికి చచ్చేదాకా వింటూనే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి యథార్థమైన బోధ కలగదు. ఎట్లు అనగా వామదేవాదులు మాతృ గర్భస్థులయ్యును కేవల సత్వమూర్తులై ఉన్నారు. ఎవరు శుకుడు వామదేవుడు మొదలైన వాళ్ళు తల్లి గర్భంలోనే వాళ్ళు కేవల సత్వస్వరూపులై ఉన్నారు. కనుక ఒక్కసారి ప్రణవాన్ని ఉపదేశమాత్రము చేత ప్రణవాన్ని ఒక్కసారి ఉపదేశించేసరికి జ్ఞానులైపోయి ముక్తిని పొందారు. మరి విరోచనాదులు రజస్తమో మూర్తులగుట వల్ల పలుసార్లు తత్వ ఉపదేశము పొందినను కూడా మోహవశులై కృతార్థులు కాలేకపోయారు. మిగతా సాధకులు రజో తమో గుణాలు రజస్తమో గుణాలు ఉన్నాయి గనక వాళ్ళు ఎన్నోసార్లు తత్వోపదేశం చేయగా వినగా అనేక విధాలుగా దాన్ని సాక్ష్యాలతో ఉపదేశాలతో గురువు తనకు చూపించగా అంత అయినా సరే మోహవశులైపోయి కృతార్థులు కాలేకపోయి అప్పుడు బానే ఉంటారు. పరిస్థితి అలా వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మోహంలో పడిపోతున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇలాగే ఉన్నాం ఎప్పుడు అని మాత్రం మోహపడవద్దు. కాబట్టి కాలేకపోయారు. ప్రపంచమునందు 3 విధములుగా అధికారులు ఉంటారు నాయన. మొదటివాడు ఉత్తముడు. ఇతడు ఒక్కసారి గురుముఖత తత్వమస్యాది మహావాక్య శ్రవణం చేస్తే చాలు జ్ఞానోత్పత్తి కలుగుతుంది. ఒక్కసారి
స్వరూపాన్ని పొందిన గురు సన్నిధానంలో మహావాక్యాలు 4 యొక్క అర్థాన్ని విన్నాడు అంటే చాలు. ఇంకా అతడికి ఇక జ్ఞానోత్పత్తి కలుగుతుంది. తన స్వరూపం ఇట్టిదని తెలిసిపోతుంది. మరి జనకుడికి అలాగే కదా తెలిసింది. ఇక రెండవ వాడు మధ్యమాధికారి. ఇతడికి మాటి మాటికి శ్రవణ మననాదులు చేస్తూ ఉన్నందున మాటి మాటికి ఇంకా విషయాల్లోకి వెళ్లకుండా విషయ మననాదులు, విషయ శ్రవణాలు వదిలేశాడు. మాటి మాటికి ఆత్మ శ్రవణాలు, ఆత్మ బోధలతోనే ఉంటున్నాడు. ఉండడం చేత మరి వాడు మధ్యమాధికారి అనమాట. వాడు ఏం చేస్తాడు, మాటి మాటికి ఇలాగ శ్రవణ మరణాదులు వింటూ ఉండడం, గురుదేవులు ఇలా చెప్తారు కదా, దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుని అది నేనే కదా అని తనలో తాను అనుకుంటూ ఉన్నందువల్ల బోధ కలుగుతుంది. అవును కదా, నేను సచ్చితాత్మని కదా, నేను అసత్య దుఃఖమైన ఈ శరీరాన్ని కాదు కదా అన్న బోధ కలుగుతుంది. కలుగుతుంది కదా, మరి చేయగా చేయగా వినగా వినగా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనకు కలుగుతుంది కదా. ఆ ఇది మధ్యమాధికారులకి. ఇక మూడో వాడు కనిష్ఠాధికారి. అతడు చిరకాలము శాస్త్ర శ్రవణాదులు చేయుట వల్లను ఉపవాసాదులు చేస్తూ ఉండడం వల్లను బోధను పొందగలడు. ఎంతో కాలం చేయాలి, వినగా 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 వాడు బుర్రకెక్కదు. ఎక్కినా సరే వాడు మర్చిపోతాడు కాబట్టి మళ్ళీ దాన్ని వదిలేస్తాడు. మళ్ళీ గురువు చెప్తాడు, ఏదో తెలిసినట్టే ఉంటుంది, కానీ దాన్ని మళ్ళీ పట్టుకొని మననం చేయకపోవడం వల్ల మర్చిపోతాడు. ఇలాగ ఎంతకాలమో అలాగ నెత్తి మీద రుద్ది 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 కనుక ఆ శాస్త్ర శ్రవణాలు చేస్తూ 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 చేయిస్తూ 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 ఉండడం వల్ల వాడికి ఇంకా అలా చేయిస్తూనే ఉండాలి. ఉండడం వల్ల నెమ్మదిగా ఉపాసనలు, అర్చనలు, దైవభక్తి, విశ్వాసము నిరంతరం ఆ దేవుడు పట్లనే చిత్తాన్ని మరలించి అలా ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమైనా బోధన పొందగలడు. ఎందుకంటే బాగా మందంగా ఉంది వాడి బుద్ధి. మోక్షాధికారి అంచేత ఈ 3 లక్షణాలు కలిగిన వాళ్ళ లోకంలో అందరూ భక్తులే. ఈ మూడో వాడు కూడా భక్తుడే, కానీ ఎందుకు యుక్తి లేని భక్తుడు. అందుచేత పాపం వీడికి ఎంత ఎంత విన్నప్పుడు ఎంతో తెలిసినట్లు ఉన్నా మళ్ళీ ఒక్క క్షణంలో మర్చిపోతాడు. ఎందుకంటే వాడికి మననానికి రాదది. రాకపోవడం వల్ల వాడికి దాని సారం పొందలేడు. అంచేత ఇలా 3 రకాలుగా ఉంటారయ్యా. మోక్షాధికారి యొక్క లక్షణాలు చెప్తాను విను. శాంతమైన చిత్తం కలిగి ఉంటాడు, ఇంద్రియ దమనం కలిగి ఉంటాడు, ఓర్మితో ఉంటాడు, సూర్యుడై ఉంటాడు, సర్వేంద్రియ విషయములు ఉపశమించి ఉంటాడు, ఏ పదార్థముల యందును ఆసక్తి లేనివాడు, బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసు, మహాత్ముల సాంగత్యం కలవాడు, అతడు ఉత్తమ బుద్ధి గలవాడు. వాడు ఎలా ఉంటాడట, ఊరికే అన్నిటికీ అల్లకల్లోలు పడిపోయి ఇలాగ లాక్కుని పీక్కుని అలా ఏముండవు వాడికి. శాంతంగా ఉంటాడు, ఏదో అన్నట్టుంటాడు. అంటే వాడి చిత్తం శాంతంగా ఉంటుంది. ఇక ఎందుకంటే ఊరికే అవసరమైన వాటికి అవసరం లేని వాటికి ఇంద్రియాలను వెళ్ళనివ్వడు. అంటే ఇంద్రియాలు అతడి ఆధీనంలో ఉంటాయి. పైగా ఏదైనా ప్రారంభవశాన్ని వచ్చినా ఓరిమితో ఉంటాడు. తుల్యనిందా స్థితిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్తి అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అన్నాడు భగవంతుడు. నిందాస్థుతులు ఎందు సమబుద్ధి కలిగి ఉండి ఓరిమిత సమశత్రో మిత్రేత తదా మానవ మానయో, శత్రుమిత్రులు ఎందు మానవులు ఎందు ఓరిమి కలిగి ఉంటాడు. ఎందుకుంటాడు అలాగా? భరించక తప్పదరా దేవుడా, ఇప్పుడు మన టైం కదా, ఆ టైం కాబట్టి అనే కాదు. అలాగే ఓరిమి పడుతుంటాడు లోకల్ని, ఎంతో ఓరిమిగా ఉన్నానని. ఓరిమి పట్టి ఓరిమిగా ఉండడం కాదు, అవి వచ్చిపోయేవి గనక ఆ ఎండ కాలంలో ఎండ వస్తుంది, దాని పట్ల అది వస్తుంది, అది పోతుందని ఏ రాగద్వేషాలు లేకుండా ఉన్నట్లుగా ప్రతి సంఘటన పట్ల ఉండడం, దాన్ని ఓరిమి అంటారు. బిగబట్టి ఉండేది ఓరిమి కాదు, ఓరిమి పట్టి ఉండడం అంటారు. దీనిని ఓరిమే కలిగి ఉండడం. పైగా సూర్యుడు అంటే ఏమిటనమాట, మంచి ధైర్యశాలి, ఏది వచ్చినా చెదరని చిత్తం కలిగి ఉన్నవాడు.
అలాగే సర్వేంద్రియ విషయాలు ఉపశమించిపోయాయి. ఇంద్రియాలు ఏ విషయాల్లోకి వెళుతున్నా అసలు వెళ్ళవలసిన పనే లేకుండా ఎక్కడికక్కడ పడుకుంటున్నాయి. హ్మ్. సొమ్మసిల్లిపోతూ ఉంటాయవి. అవును. ఇక ఏ పదార్థాలయందు ఆసక్తి ఉండదు. అలానే ఏదో అసహ్యమో, విరక్తో ఉందని ఏవి కాదు. కాదు అంతే. ఆ! ఓహో! ఆహా! అనేముండవు. హ్మ్. పైగా బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసు. ఎంతసేపు ఆ బ్రహ్మజ్ఞాన విషయము, తత్వజ్ఞాన విషయము, స్వరూపాన్ని గురించి మాటి మాటికి అనుకుంటూ ఉండడము, అంటూ ఉండడం, వింటూ ఉండడంలోనే చాలా చాలా ఆసక్తి కల్పించి ఉంటాడు. హ్మ్. మహాత్ముల సాంగత్యం అంటే అతడికి ఎంత ఇష్టమో. హ్మ్. ఆ మహానీయులు, ఆ మహాత్ములు వారి సన్నిధానంలో మాటి మాటికి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. హ్మ్. పైగా ఉత్తమ బుద్ధి గలవాడు. వాడికి అటువంటి కోరికలుంటాయి. శ్రేష్టముగా ఆచారాలు కూడా కలిగి ఉంటాడు. హ్మ్. సోమరితనంతోటి, ఎడ్డితనంతో, మడ్డితనంతోటి గతపు పాత అలవాట్ల మోహంలో పడిపోయి ఆ! మంచివి అన్న వాటిని వదిలిపెట్టడు. హ్మ్. సమస్త దేవతలందు ఒకే చైతన్యము కలదని గుర్తెరిగి ఉంటాడు. ఏ ఏ దేవతలు ఏ ఏ రూపములతో, ఏ ఏ వ్యవహారాల్లో, ఏ ఏ వరాలు ఎవరెవరికి ఇస్తూ ఉన్నా అందరి దేవతలందునిది ఒకే ఒక పరమాత్మ చైతన్యము అని గుర్తెరిగి రూప పాశము నుంచి విముక్తుడవుతాడు. విషయ విషయములందు పాశం అంటే బంధం అన్నది అతడికి ఉండదు. అట్టివాడు మాత్రమే ఓ జనక మోక్షమునకు అధికారి. కాబట్టి మోక్షం కావాలంటే వచ్చేస్తున్నట్టు అందరికీను. ఇటువంటి లక్షణాలు మనలో ఉంటే, లేకపోతే ఇవి ఉండాలని తెలుసుకొని పెంపొందించుకుంటూ ఉంటే మోక్షానికి అధికారివవుతావు. ఈ పైన చెప్పిన గుణములలో ఏ ఒక్క గుణము లేని వాడైనను వాడు మోక్షానికి అధికారి కాజాలడు. ఇప్పుడు చూడు మనం ఇలాగా ఈ అష్టావక్ర గీత, మరి ఆత్మ దర్శనము, మహావాక్య మణిమంజూష, అలాగే దక్షిణామూర్తి ప్రదక్షిణము ఇవన్నీ చెప్పుకున్నాము మరి బోధలు. హ్మ్. చెప్పుకుంటూనే ఉన్నాం. అవన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి. హ్మ్. కదా! ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. పైగా ఇది దానిలో ఉంది కదండీ! అది దీనిలో ఉంది కదండీ! అంటూ దాన్ని కూడా మరి ప్రమాణాలుగా చూపిస్తూ ఉంటాం. దానివల్ల నీకేమొచ్చింది? తెలిసావు, విన్నావు కదా! హ్మ్. చదివావు. మరి ఇప్పుడు నాకేమిటి అని చూసుకో. హ్మ్. చూసుకో మనకి తెలిసింది. మనకు అర్థమైపోయింది. హ్మ్. అవును మరి అలాగే చెప్పారు అష్టావక్రుల వారు కూడా. అలాగే అడిగారు జనకుల వారు కూడా. అవును మరి అదే ఇది. అదే ఇదిలే ఎవరికది? జనకుల కోసమునా, అష్టావక్రుల కోసమునా? కాదు. ఎందుకిది? నా కోసం. మరి హ్మ్. నేనేది? అని తనకి అన్వయించుకొని, హ్మ్. తను వాటి యొక్క లక్షణాలు కలిగి ఉన్నానా? నేను ఏ లక్షణాలను వదిలిపెట్టాలి? ఏ లక్షణాలతో కూడి ఉండాలి? హ్మ్. అలా మరి నేనున్నానా? మరి లేకపోతే నేనేం ప్రయత్నం చెయ్యాలి అని కూడా అష్టావక్రుల వారు చెబుతూనే ఉన్నారు కదా! హ్మ్. ఆయన చెబుతూ ఉంటే జనకుడు తాను ఆయా లక్షణాల్ని ఏ జ్ఞాన రూప దృష్టితో ఇంతకు ముందున్న లక్షణాలు వదిలేశాడో, వదిలేయడం వల్ల ఎలాగ స్థమించిన చిత్తం కలిగి ఉన్నాడో తన అనుభవాల్ని మరి ఆ శిష్యుడు కూడా చెబుతున్నాడు కదా! ఆ! మరి అయితే గురువు చెప్పిన బోధకి అనుగుణంగా ఆచరించి ఉపశమించిన చిత్తము గలిగినటువంటి జనకుల వారి వలె నేనున్నానా?